హలో నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు 400 గ్రామ్ పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఆనియన్ తీసుకున్నాను, 1/2 కేజీ టమాటా, 1 స్పూన్ గరం మసాలా, మెంతి పౌడర్, జీరా పౌడర్, కాజు 1/2 కప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియా పౌడర్, 7-8 పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 కప్పు పెరుగు, పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు ఆ పీసెస్లో 1 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పీసెస్కి మసాలా బాగా పడుతుంది. దాబాకు మనము వెళ్ళనవసరం లేదు, మన ఇంట్లోనే మనం ఈ కర్రీని చేసుకొని ఈ విధంగా చేసుకొని అందరము ఇష్టంగా తినవచ్చండి. దాబాకి వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. మీరు బట్టర్ తీసుకోవచ్చు, నెయ్యి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తీసుకుంటున్నానండి, అది మీ ఇష్టం అండి, దేంతోనైనా వండుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పన్నీర్ పీసులను ఇందులో వేసుకొని స్టవ్ కొంచెం మినిమంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పెడితే మాడిపోతుందండి, అందుకని సిమ్లో కాకుండా మినిమంలో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. చూశారు కదండి ఎలా ఫ్రై చేసి పెట్టానో, ఈ విధంగా ఉంటే ముక్క చెదరదండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్ వేసుకొని ఆనియన్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి, అడగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు 30% ఆనియన్ మగ్గింది. ఇందులోనే టమాటా కూడా వేసుకొని టమాటా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని జరసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు టమాటాను మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యాక మనము చల్లారనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే టమాటా పేస్టును మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కాజు కూడా వేసుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము జీలకర్ర తీసుకున్నాం కదండి, ఆ జీలకర్ర ఇందులో వేసుకోవాలి. 2 బగారాకులను కూడా ఇందులో వేసుకొని 2 దాల్చిన చెక్కలు, 4 ఇలాచి, ఒక 4-5 లవంగాలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై చేయడం వలన చాలా బాగుంటుంది. ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నాను, అది మీ ఇష్టం అండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అదే పేస్టును ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా తింటే దాబాకి వెళ్ళనవసరం లేదండి, ఇంట్లోనే తింటే మనకు దాబాకి వెళ్ళినంత ఉంటుంది, అదే టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా కలుపుకొని అందులో పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను. 1 స్పూన్ కారం తీసుకున్నాను. మీరు కారం తీసుకోవచ్చు, పచ్చిమిర్చి తీసుకోవచ్చు. నేను 1 కప్పు పెరుగును కూడా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇలా కలపడం వల్ల పెరుగు గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఏ విధంగా ఆయిల్ పైకి వస్తుందో చూడండి. ఇప్పుడు మూత పెట్టుకొని చెరిసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మగ్గాక మనము ఈ విధంగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిందండి, చూసారు కదండి. ఇప్పుడు మనము దీన్ని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ తీసుకొని 1 చెంబు వాటర్ యాడ్ చేద్దామండి. గ్రేవీ కావాలి కదండి మనకు, అందుకని 1 చెంబు వాటర్ తీసుకుంటున్నాను. 1 చెంబు వాటర్ అంటే 2 గ్లాసెస్ వాటరు. మీరు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా గ్రేవీ కోసము పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మసిలినప్పుడు మనము కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు ఆ పీసెస్ను ఇందులో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాము.
అందరము దాబాకు వెళ్ళలేం కదండి, అందుకని మనం ఇంట్లో ఈ విధంగా ఈ కర్రీని చేసుకొని తింటే దాబాకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. మనకు రెస్టారెంట్లో కూడా ఈ విధంగానే కర్రీ ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము, ఒక స్పూను, పావు స్పూను మెంతి పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర మార్బడి మెంతి ఉంటే అది వేసుకోండి, నా దగ్గర లేదు అందుకని నేను మెంతి పౌడర్ వేసుకున్నాను. ముందే మనం కొంచెం గరం మసాలా వేసుకున్నాం కదండి, ముక్కలకు పట్టించినాం కదా. ఇప్పుడు ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని పైనుంచి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము దించి పక్కకు పెట్టినట్లయితే కొద్దిసేపు అయినాక ఇది చిక్కపడుతుంది. అంతేనండి, దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఈ కర్రీ రోటీస్, పూరీస్ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.